చూడండి ఒకసారి కేటీఆర్ ఈయన ఓవర్ యాక్షన్ చూడండి ఎట్లున్నది. కేసీఆర్ హయాంలోనే టిమ్స్ అంట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సనత్ నగర్ టిమ్స్ను శుక్రవారం పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతలంట. సిగ్గున్నది అవా నీకేమన్నా కేటీఆర్? మరి 2023లోనే పూర్తి అయితే ఎందుకు ఓపెన్ చేయలేదు? 50% పూర్తిగా అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఓపెన్ చేయడానికి వచ్చింది, కానీ మరి మొత్తం పూర్తి అయినటువంటి ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేయలేదు? 2023లో దానికి మీ అయ్యా భూమి పూజ చేసిండు, అంతే. మీ అయ్యా భూమి పూజ చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మెరుగైనటువంటి విద్యా వైద్యాన్ని అందించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటుంటే ఆగమేఘాల మీద మంది పెళ్ళిళ్ళ అక్కడ మంగళారతి ఇచ్చినట్లు ఇట్లా పోయి డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు రామారావు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన, 1200 కోట్లతో నిర్మాణం, వైద్య సేవలు పరిశోధనలకు పెద్దపీట పూర్తి అయితే బీఆర్ఎస్కు పేరు వస్తుందనే పనుల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యమంట. ఈ సన్నాసి నీవే పూర్తి చేసిన అని చెప్తున్నావు. 2000 కేసీఆర్ హయాంలోనే టిమ్స్ అని చెప్తున్నావు. మళ్ళీ పనులు పూర్తి అయితే మళ్ళీ కేసీఆర్కు పేరు వస్తుందని మళ్ళీ ఎక్కడిది? మొత్తం నీవే పూర్తి చేసినా నీవే రాస్తున్నావు. మళ్ళీ పూర్తి అయితే బీఆర్ఎస్కు పేరు వస్తుందని నీవు చెప్తున్నావు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కథలు ఎట్లుంటాయి అనేది. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనంట. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే టిమ్స్కు అంకురార్పణ చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ రూపకల్పన చేశారని వివరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, మన్య గోవర్ధన్ రెడ్డి, పల్లె రవికుమార్ గారు వీళ్ళందరూ కలిసి టిమ్స్ ఆసుపత్రి దగ్గర పోయి ఇట్లా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు అన్నట్ల ఓవర్ యాక్టింగ్. వాళ్ళు చారణ కోడికి బారణ మసాలా అంటారు కేటీఆర్. ఇది